భారత్కి వ్యతిరేకంగా పాకిస్తాన్ ఇప్పుడు కొత్త ప్లాన్ రెడీ చేస్తుంది. బంగాళాఖాతంలో పాకిస్తాన్ నావికా దళాలతో ఎంటర్ అవుతుంది. 1971 యుద్ధంలో ఘోర పరాజయం తర్వాత దాదాపు 5 దశాబ్దాలుగా బంగాళాఖాతంలో పెద్దగా కనిపించని పాకిస్తాన్ నౌకాదళం ఇప్పుడు చైనా సాయంతో మళ్లీ ఆ ప్రాంతంలోకి అడుగుపెట్టింది. అత్యాధునిక హోంగోర్ క్లాస్ జలాంతర్గాములను బంగాళాఖాతంలో మోహరించేందుకు ప్లాన్ చేస్తుంది. ఇది కేవలం నౌకాదళ విస్తరణ మాత్రమేనా, లేక 1971 తర్వాత కోల్పోయిన వ్యూహాత్మక ప్రభావాన్ని మళ్లీ సాధించే ప్రయత్నమా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. భారత నౌకాదళానికి ఇది ఒక కొత్త సవాల్గా మారబోతుంది. ముఖ్యంగా విశాఖపట్నం తూర్పు తీర భద్రతకు ఇది ఛాలెంజ్గా మారిపోతుంది. పాకిస్తాన్ ఈ వ్యూహాన్ని ఎలా అమలు చేయబోతుంది, దీని వెనుక చైనా రోల్ ఏంటి, భారత్ దీనిని ఎలా ఎదుర్కోబోతుంది అనే అంశాలను ఒక్కసారి పరిశీలిద్దాం. ఈ పరిణామాన్ని అర్థం చేసుకోవాలంటే మనం 1971 యుద్ధాన్ని ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఆ యుద్ధం పాకిస్తాన్ చరిత్రలో అత్యంత పెద్ద సైనిక రాజకీయ పరాజయం. తూర్పు పాకిస్తాన్ విడిపోయి బంగ్లాదేశ్గా అవతరించింది. దీంతో పాకిస్తాన్ను బంగాళాఖాతంలో ఉన్న వ్యూహాత్మక ప్రాధాన్యం పూర్తిగా దెబ్బతింది. ఆ యుద్ధంలో పాకిస్తాన్కు చెందిన అత్యంత కీలక జలాంతర్గామి పిఎన్ఎస్ గాజీ వైజాగ్ దగ్గరలోనే మునిగిపోయింది. తూర్పు ప్రాంతంలో భారత నౌకాదళం సంపూర్ణ ఆధిపత్యాన్ని ప్రదర్శించడంతో పాకిస్తాన్కు బంగాళాఖాతంలో కార్యకలాపాలు నిర్వహించే అవకాశం దాదాపు లేకుండా పోయింది. అప్పటి నుంచి పాక్ నౌకాదళం అరేబియా సముద్రం, కరాచీ, గ్వాదర్ ప్రాంతాలకే పరిమితమైంది. ఇప్పుడు పాకిస్తాన్ నౌకాదళం చైనా సహాయంతో కొంటున్న 8 హాంగోర్ క్లాస్ సబ్మెరైన్స్ కీలకంగా మారబోతున్నాయి. మొదటి హాంగోర్ క్లాస్ సబ్మెరైన్ పిఎన్ఎస్ హాంగోర్ ఏప్రిల్ 30 చైనాలోని సాన్యాలో పాకిస్తాన్ నౌకాదళంలో అధికారికంగా చేరింది. ఆ తర్వాత ఈ నెల 11న కరాచీకి చేరుకుంది. మిగిలిన జలాంతర్గాములు 2028 నాటికి దశలవారీగా చేరుతాయి. పాక్ నౌకాదళ అధికారులు చెప్పిన దాని ప్రకారం ఈ కొత్త సామర్థ్యాలతో అరేబియా సముద్రానికి మాత్రమే కాకుండా తూర్పు హిందూ మహాసముద్రం, బంగాళాఖాతం వరకు తమ కార్యకలాపాలను విస్తరించే అవకాశం ఏర్పడుతోంది. ఈ హాంగోర్ సబ్మెరైన్స్ ప్రత్యేకతలు ఏంటంటే ఇవి చైనా టైప్ 039B యునాన్ క్లాస్ మోడల్ ఆధారంగా రూపొందించారు. ఈ జలాంతర్గాములు ఏఐపి అంటే ఎయిర్ ఇండిపెండెంట్ ప్రొపల్షన్ టెక్నాలజీతో వస్తాయి. దీనివల్ల నీటి అడుగున ఎక్కువ కాలం ప్రయాణించే సామర్థ్యం వీటికి ఉంటుంది. అంతేకాదు తక్కువ శబ్దంతో కదిలే స్టెల్త్ సిస్టమ్ కూడా ఉంది. మోడర్న్ సోనార్, సెన్సార్ వ్యవస్థలు వీటిలో పొందుపరిచారు. టార్పెడోలు, యాంటీ షిప్ క్షిపణులను ప్రయోగించగల సామర్థ్యం వీటికి ఉంది. భవిష్యత్తులో బాబర్తి క్రూయిజ్ మిసైల్స్ కూడా వినియోగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సామర్థ్యాల వల్ల పాక్ నౌకాదళానికి గతంతో పోలిస్తే గణనీయమైన వ్యూహాత్మక ప్రయోజనం లభించవచ్చు. ఈ ప్రాజెక్ట్ వెనుక అసలు శక్తి చైనానే. హాంగోర్ సబ్మెరైన్స్ ఒప్పందం విలువ దాదాపు $5 బిలియన్. 4 జలాంతర్గాములు చైనాలో నిర్మిస్తుండగా మరో 4 కరాచీలో నిర్మిస్తున్నారు. ఇది కేవలం ఆయుధాల అమ్మకం మాత్రమే కాదని, హిందూ మహాసముద్రంలో చైనా పాక్ వ్యూహాత్మక భాగస్వామ్యానికి ఇదొక ప్రతీక అని చెప్పొచ్చు. భారత్ చుట్టూ స్ట్రింగ్ ఆఫ్ పెరల్స్ వ్యూహాన్ని అమలు చేస్తోంది చైనా. గ్వాదర్ నుంచి బంగాళాఖాతం వరకు తన ప్రభావాన్ని పెంచుకునేందుకు ప్రయత్నిస్తుందని భారత వ్యూహ నిపుణులు భావిస్తున్నారు. భారత్ సరిహద్దుల్లో వ్యూహాత్మక ప్రదేశాల్లో చైనా సైనిక స్థావరాలను, ఓడరేవులను నిర్మించడం ఈ స్ట్రింగ్ ఆఫ్ పెరల్స్ వ్యూహంలో భాగమే. భారత్కు ఇది ఆందోళన కలిగించే అంశమేనా అనే ప్రశ్నకు వస్తే, సైనికంగా చూస్తే ప్రస్తుతం భారత నౌకాదళం పాకిస్తాన్ కంటే చాలా బలంగా ఉంది. మన దగ్గర విమాన నౌకలు, అణు జలాంతర్గాములు, స్కార్పియన్ క్లాస్ సబ్మెరైన్లు, దీర్ఘశ్రేణి సముద్ర నిఘా వ్యవస్థలు, తూర్పు నౌకాదళ కమాండ్ వంటి అంశాల్లో స్పష్టమైన ఆధిక్యం ఉంది. అయితే పాకిస్తాన్ జలాంతర్గాములు బంగాళాఖాతంలో కార్యకలాపాలు నిర్వహించడం వల్ల భారత నౌకాదళం తన తూర్పు తీర భద్రతపై మరింత దృష్టి పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చు. అందుకే భారత్ కూడా కొత్త జలాంతర్గాముల కొనుగోలు, దేశీయ నిర్మాణ కార్యక్రమాలను వేగవంతం చేస్తోంది. ఇప్పటికే ఇండియన్ నేవీ ఆధునీకరణ ప్రణాళికలో భాగంగా అనేక యుద్ధ నౌకలు జలాంతర్గాముల నిర్మాణంలో ఉన్నాయి. ముఖ్యంగా తూర్పు నౌకాదళ కమాండ్ పరిధిలో బంగాళాఖాతం భద్రతకు మరింత ప్రాధాన్యత ఇవ్వాలి. పాకిస్తాన్ తన హాంగోర్ క్లాస్ జలాంతర్గాములను ఆపరేషన్లోకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్న తరుణంలో భారత్ నిఘా వర్గాలు, నౌకాదళం అప్రమత్తంగా ఉండాలి. బంగాళాఖాతంలో పాకిస్తాన్ ఉనికిని నిరంతరం పర్యవేక్షించాల్సిన అవసరం ఉంది. ఇది కేవలం సైనిక సవాలు మాత్రమే కాదు, ప్రాంతీయ రాజకీయాలపై కూడా దీని ప్రభావం కనిపిస్తోంది.
ఇక బంగ్లాదేశ్ అంశం కూడా ఈ మొత్తం వ్యవహారంలో చాలా కీలకమైనది చెప్పాలి. పాకిస్తాన్ బంగాళాఖాతంలో తన ఉనికిని పెంచాలంటే బంగ్లాదేశ్తో సంబంధాలు కీలకం కానున్నాయి. గత కొంతకాలంగా ఇస్లామాబాద్ ఢాకా మధ్య రిలేషన్స్ పెరుగుతున్నాయి. ఇప్పటికే బంగాళాఖాతంపై భారత్కి ఎక్కువ పట్టు ఉంది. అందువల్ల పాక్ ఉనికి పెరిగినా అది ఎంత స్థాయిలో ప్రభావం చూపిస్తుంది అన్నది చూడాలి. నిజానికి బంగాళాఖాతంలో పాగా వేయడం అనేది పాకిస్తాన్కి అంత ఈజీ కాదు. భౌగోళిక పరిమితులు, లాజిస్టిక్ సవాళ్లు, భారత నౌకాదళ ఆధిపత్యం లాంటి అంశాలు ఇస్లామాబాద్కు పెద్ద సవాళ్లుగానే ఉన్నాయి. ఇండియన్ నేవీకి ఉన్న అపారమైన అనుభవం, మోడర్న్ టెక్నాలజీ, బలమైన తూర్పు నౌకాదళ కమాండ్ ఈ సవాళ్లను పవర్ఫుల్గా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఈ కొత్త పరిణామాలను భారత్ చాలా నిశితంగా పరిశీలిస్తూ అవసరమైన అన్ని రక్షణ చర్యలను తీసుకునేందుకు రెడీ అవుతోంది.